కస్టమర్లు సైట్కి వచ్చే ముందు చిన్న బ్లండర్ మిస్టేక్ చేస్తుండే. ఏంటంటే సైట్కి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు. సైట్లో అంతా తరోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, సైట్ డెవలప్మెంట్స్ కావచ్చు, లైవ్లో అక్కడ ఉండి చూస్తున్నారు. వాళ్ళు ఆ ప్లాట్ నచ్చిన తర్వాత ఆ ప్లాట్ తీసుకోవడానికి ముందుకు వచ్చిన తర్వాత చివరి ఆప్షన్గా ఎవరో ఇంటి దగ్గర ఉన్న పర్సను, లేకపోతే వాళ్ళకి తెలిసిన పర్సను, లేకపోతే ఎవరో అతను అన్నోన్ పర్సన్కి వాళ్ళకు దగ్గరగా కొంచెం రిలేషన్ ఉన్న పర్సన్కి కాల్ చేసి ఈ ప్లాట్ ఈ ప్లేస్లో తీసుకుంటే ఎలా ఉంటుందని అడగడం వల్ల అతను ఎవరైతే మీరు ఫోన్ చేస్తున్నారో ఆ పర్సన్కి మీరు తీసుకునే ప్లాటు ఎక్కడుంటుందో తెలీదు. అలాగే ఆ లొకేషన్ పైన ఎలాంటి అవగాహన ఉండదు. అక్కడ ఆ కంపెనీలో మీరు చూసే ప్లాటు, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అక్కడ వచ్చే అమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఫర్దర్గా ఏమన్నా మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ పరంగా కావచ్చు, ఏమేమి ఇస్తున్నారో అతనికి జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో మీరేం చేస్తున్నారంటే మీరు అంతా చూస్తున్నారు, కంపెనీ వాళ్ళు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ ఉండే డైరెక్టర్స్ కావచ్చు, మార్కెటింగ్ అసోసియేట్స్ కావచ్చు, వీళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరో ఇంటి దగ్గర ఉన్న పర్సన్, లేక తెలిసిన పర్సన్, అతనికి రియల్ ఎస్టేట్ పైన అవగాహన ఉంటుందని మీరు ఫోన్ చేస్తారు. కానీ దీనివల్ల మిస్టేక్ ఏమవుతుందంటే మీరు చూసిన ప్లాట్ పైన ఎలాంటి అవగాహన లేకపోవడం వల్ల అతను రేట్ ఎక్కువ ఉందని అనడం వల్ల మీరేం చేస్తున్నారంటే మీకు నచ్చిన ప్లాట్ మిస్ అయిపోతున్నారు. సో మీరు నచ్చిన ప్లాట్ మిస్ అవ్వడం వల్ల లాస్ అయ్యేది ఎవరు అంటే మీరే లాస్ అవుతున్నారు. రేపు పొద్దున మీరు అడిగే పర్సన్కి ఆ లొకేషన్ పైన ఎలాంటి అవగాహన ఉండదు, రియల్ ఎస్టేట్ పైన అసలే అవగాహన ఉండదు. సో మీరు తీసుకునే ఎక్కడైతే ఏ లొకేషన్ తీసుకుంటారో ఆ లొకేషన్ పైన జీరో నాలెడ్జ్. సో అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటో తెలీదు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఎలా ఉంటాయి అనేది కూడా అతనికి ఎలాంటిది అవగాహన ఉండదు. ఎందుకంటే అతను ఇంట్లో ఉంటాడు, ఎక్కడో ఏదో ప్లేస్లో ఉంటాడు. సో అతను ఆ లొకేషన్ ఎప్పుడు కూడా కనీసం ఆ లొకేషన్ ఎక్కడో ఐడియా ఉండదు, చూసి కూడా ఉండదు ఆ లొకేషన్ మీరు కొనే ప్లేస్లో. సో మరి మీరు మిస్టేక్ ఏమైనా చేయడం వల్ల ఏంటంటే అక్కడ నో అనడం వల్ల అతనికి పెద్దరికం ఇవ్వడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఆ మంచి ఒక తీసుకునే అసెట్ మిస్ అయిపోతున్నారు. సో వితిన్ ఒక 6 నెలల నుంచి 1 year లేదంటే 2 years వల్ల ఏదైతే మీరు తీసుకోవాలనుకున్న ప్లాటు మంచి రేట్లు పెరిగి మంచి డెవలప్ చేస్తారు ఆ వెంచర్ని. మరి రేపు ఒక 6 నెలలో 1 year చూస్తే మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ రేటు పెరుగుతుంది. అలాగే ఆ ప్లాటు మంచి డెవలప్మెంట్ అయ్యి మీకు అందుబాటులో లేకుండా పోతుంది. సో దీనివల్ల ఎవరు లాస్ అవుతారు అంటే మీరే లాస్ అవుతున్నారు. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి అడగడం వల్ల అతను నో అనడం వల్ల మీరు ఇక్కడ మంచి అసెట్ మిస్ అవుతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తున్నారంటే మీకు నచ్చిన ప్లాటు మీరు కొనండి తప్ప వేరే వాళ్ళ అడ్వైజ్ అడగండి. వేరే వాళ్ళ అడ్వైజ్ తీసుకోవడం వల్ల మీరు లాస్ అవుతారు. మీరు తీసుకోవాల్సిన అడ్వైజ్ ఏంటంటే మీరు తీసుకునే ప్లాట్కి సంబంధించిన స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు తరవుగా డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసి మీకు ఇస్తారు. వాళ్ళకున్నంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. సో మీకు ఎవరైతే సైట్ చూపిస్తున్నారో, ఎవరైతే మీరు తీసుకెళ్ళి సైట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకున్నంత అనుభవం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. కాబట్టి వాళ్ళ మీద ట్రస్ట్ చేయండి, తీసుకునే కంపెనీ మీద ట్రస్ట్ చేయండి. మీకు నచ్చితే ప్లాట్ ఇన్వెస్ట్ చేయండి తప్ప థర్డ్ పార్టీని ఎప్పుడు మాత్రం ఎంటర్టైన్ చేయకండి. దీనివల్ల లాస్ అయ్యేది మీరే లాస్ అవుతారు. కాబట్టి మీరు కొనాలనుకుంటే మీరు అక్కడ ఉండే ఎంప్లాయీస్ని అడ్వైస్ తీసుకొని, లేకపోతే మీకు ఇంకేదంటే ఫర్దర్గా డౌట్స్ ఉందంటే ఒక అడ్వకేట్ పెట్టుకొని అతని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి తప్ప ఎలాంటి అవగాహన లేని పర్సన్తో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉచిత సలహా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ అయ్యేది మీరే. సో దయచేసి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరిని ట్రస్ట్ చేయాలో వాళ్ళని మాత్రం ట్రస్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు మంచి లాభాల్లో ఉంటుంది. సో నష్టపోకుండా మీరు ఉంటారు. థ్యాంక్ యూ. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9985461478.